పూరా లోకల్. రెండో తుపాకీ లేకుండా చూడాలి ప్రభుత్వాలని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే చెప్పారో ఒక హిడ్మాన్ చంపితే 100 మంది హిడ్మాలు పుడతారు అని, మరి మావోయిస్టులలో ఇప్పుడు మార్చి వరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం మావోయిస్టులను అందరినీ పారేస్తామని చెప్పింది, అంటే లొంగిపోని వాళ్ళని. కొత్త తరం రాబోతుంది అని భావిస్తున్నారా? అంటే వీళ్ళు చెప్పే ఈ మాటలు స్టేట్మెంట్స్ వల్ల మావోయిస్టులలో కొత్త తరం వచ్చే అవకాశం ఉందా? బాలకృష్ణ మొన్న సినిమా చూసాం మనము. ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ గారు చాలా పెద్ద ఆయన కూడా 50 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నాడు, అడవుల్లో ఉన్నాడు, బ్రతికున్నాడు కనుక ఈరోజు మన కళ్ళ ముందు కనపడ్డాడు. ఏ ఎన్కౌంటర్ అంటే మనకు వచ్చేవాడు కాదు, లేకపోతే టీవీ మధ్యలో వచ్చి మాట్లాడుతుంది. జంపన్న కూడా ఈ స్టేట్ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాడు, ఆయన కూడా సరెండర్ అయ్యాడు కదా. వీళ్ళందరూ వచ్చేసారు. మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే చదువుకున్న వాళ్ళు, గొప్ప చదువులు కొండపల్లి సీతారామయ్య ఉన్నప్పుడు కూడా డాక్టర్లు చాలామంది వచ్చేవాళ్ళు, ఇంజనీర్స్ వచ్చేవాళ్ళు. మా నంబాల ఆర్ఈసి నుంచి వెళ్ళారు, వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు రిక్రూట్మెంట్స్ ఏడవుతున్నాయి అని యూనివర్సిటీస్లో రిక్రూట్మెంట్స్ ఆగిపోయినాయి. ఇప్పుడు ఉన్న తరము గతంలో లాగా లేరు. ఇప్పుడున్న తరము నీకు 10 రూపాయలు ఇస్తే నీకు నెల రోజుల లోపల 1000 రూపాయలు చేసి చూపిస్తారు, అంత ఫాస్ట్గా ఉన్నారు. ఏది నేను చెప్పేది, నిమ్న వర్గాలు ఎస్సీ ఎస్టీ పిల్లలు కూడా ఐడియాస్తో ఉన్న పిల్లలు. వీళ్ళంతా కూడా వీళ్ళ బ్రెయిన్ అంతా కూడా జెన్జీ ఎట్లా ఉందంటే వండర్ఫుల్ ఐడియాస్ ఉన్న పిల్లలు కనుక 100 రూపాయలు చేతిలో పెడితే 10,000 తయారు చేస్తారు. వాళ్ళు ప్రొడక్టివ్గా ఉన్నారు. వాళ్ళు కనుక నీకు ఉద్యోగం కావాలని అడుగుతలేడు, వీడియో 10 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. చిన్న ఎంటర్ప్రెన్యూర్షిప్ పెడుతున్నాడు, చిన్న బిజినెస్ పెడుతున్నాడు, ఇంకేదో కొత్త ఐడియా తోటి. నేను నీకు ఐడియాస్, దళిత చేంబర్ ఆఫ్ కామర్స్ అని ఒకటి ఉంది, చాలా మంది దళిత కోటీశ్వర్లను చేయాలి అని కంబ్లీ అని, వినోద్ కంబ్లీ అని ఒక ఆయన ఉద్యమంగా తీసుకున్నాడు. ఆయన కొన్ని 100 మందిని కోటీశ్వర్లను చేశారు. నువ్వు ఆ స్టోరీస్ చదవండి మీరు దయచేసి. దళితులు చిన్నది వాడు ఐడియా ఏంటంటే బొమ్మలు, పిల్లల కొరకు బొమ్మలు తయారు చేసి ఒక చిన్నది బోర్బాయి తయారు చేసి ప్లాస్టిక్ దాంతో కోటీశ్వరుడు అయిపోయాడు పోరడు. అంటే దాంట్లో నీళ్ళు వస్తున్నాయి దుక్కుతున్నాయి కనుక క్రేజీగా కొంటారు. 20 రూపాయల బొమ్మ అది అమ్మేశాడు, కోటీశ్వరుడు అయిపోయాడు. కనుక మీరు అన్ని స్టోరీస్, లిజ్జత్ పాపడు స్టోరీస్ చూడండి, లేకపోతే నిర్మా పౌడర్ వాళ్ళంతా సైకిల్ పట్టుకొని తిరిగిన వాళ్ళు వీళ్ళంతా. అంతెందుకు ఈ మన పుల్లారెడ్డి స్వీట్ హౌస్ స్వచ్ఛమైన అని అంటారు కదా, ఆయన కర్నూలులో మీరు ఆయన వాళ్ళ స్వీట్లు తిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడు కూడా చెప్తారు అన్నట్టు పని మీద. కానీ ఐడియా ఏంటి అంటే స్వచ్ఛమైంది ఇస్తా అన్నాడు, ఇచ్చిండు, దాని మాట మీద నిలబడ్డాడు. మార్కెటింగ్ కనుక ఇప్పుడున్న జనరేషను నీకు చెప్తే పుకిడి పురాణం చెప్తే వచ్చేటోళ్ళు కాదు. కనుక వీళ్ళకు ఇది అయిపోయింది, రిక్రూట్మెంట్ అయిపోయింది. ఎవరు వస్తున్నారంటే ఇగో ఈ అమ్మాయికులు, హిడ్మాల్ లాంటి వాళ్ళు, అది కూడా 13-14 ఏళ్ళ పిల్ల. మొన్న రాధా అనే పిల్ల 17 ఏళ్ళలో పోయింది, వీళ్ళు 25 ఏళ్ళు కూడా రాలేదు. ఎక్కడో పొరపాటు వచ్చిందో చంపి పడేసారు. మాదిగుల పిల్లని చంపేసారు. సెంట్రల్ కమిటీలో పనిచేసింది ఆ పిల్లని. వీళ్ళు మాట్లాడతారు, దళితులు నిమ్న వర్గాల గురించి మాట్లాడతారు, చంపి పడేస్తారు. అంటే రాజ్యానాయకులు వీళ్ళే చంపారు. వాళ్ళు ఎవరు విశాఖపట్నంలో 2 ఆదివాసీ వీళ్ళను, సోము, కిలారి ఇలాంటి వాళ్ళని చంపారు. ఎంతమంది నిమ్న వర్గాలను చంపారు. కనుక ఇప్పుడున్న తరం ఎవ్వరు కూడా వీళ్ళతో వచ్చేవాళ్ళు కాదు. ఈ వాయిలెన్స్ను నమ్మరు వాళ్ళు. ఎందుకు అంటే ప్లెంటీ ఆఫ్ ఐడియాస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళే ఉత్పత్తి చేయగలుగుతారు, సంపద సృష్టించగలుగుతారు. ఇప్పుడున్న జనరేషన్ జీ అంటే మీరు తప్పార్థం చేసుకుంటున్నారు. ఏడ ఉద్యమం వస్తే ఆడతారు, రాళ్ళ తీసుకొని కొడతారు, ప్రభుత్వాలను కూల కొడతారు అని. ఆ దేశాల్లో ఉండొచ్చు, కానీ ఈ దేశాల్లో అట్లా లేరు. కనుక అవన్నీ పిచ్చి భ్రమలు. ఇంకోటి, మీరు సరెండర్ అయిన వాళ్ళ దాంట్లో కూడా చూడండి, మీరు 100 మంది మల్లోజుల గారు వచ్చారు, తుపాకులు ఇచ్చేసి ఆడ కూర్చొని. చిన్న పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు కూడా చిన్న పిల్లలు ఉన్నారు, అందరూ ఆదివాసీలే ఉన్నారు. కనుక ఆ రోజులు పోయినాయి ఈ దేశంలో. మీరు పూర్తిగా మావోయిజాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది మీ మాటల ద్వారా. ఎవరు ప్రమాదకరం అంటే అడవుల్లో ఉండే మావోయిస్ట్లా, లేకపోతే అడవుల్లో ఉండే నక్సలైట్లా, లేకపోతే అర్బన్ నక్సలైట్లా? మీ ప్రకారం ఎవరు ప్రమాదకరం? అర్బన్ నక్సలైట్లే ప్రమాదకరం. వాళ్ళ దగ్గర తుపాకీ ఉంది అంతే. తుపాకీ ఎప్పుడైనా మందుకుండు ఉంటేనే తుపాకీ పనిచేస్తుంది. వాడు సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు, తెగించిండు, ప్రాణం ఇవ్వడానికి తెగించిండు. వాడు ఒక స్వర్గాన్ని ఊహించుకుంటున్నాడు.
ఆ స్వర్గం కోసం ప్రాణం పణంగా పెట్టైనా సరే తీసుకురావాలి అని అనుకుంటున్నాడు. భగీరథుడు గంగను తెచ్చినట్టు తేవాలనుకుంటున్నాడు. కానీ ఈ భ్రమను కల్పించినటువంటి ఈ మందుగుండు ఉంది చూడండి, మెయిన్ బ్రెయిన్లో పనిచేసే మందుగుండు, ఇది వీడిస్తున్నాడు. ఈడ కూర్చున్న అర్బన్ నక్సలైట్ రోజు టీవీలో మాట్లాడే విషయం సాధారణమైన విషయం కాదు బాలకృష్ణ. దీని ద్వారా ఓయూల పిల్లలు ఎందుకు అరిచిండ్రు, అరే చంపేస్తాం రా అమిత్ షా నిన్ను, అది ఇది అని పిచ్చిగా అరిచింది కదా, అది ఆ మందుగుండి. వాడు అనుకుంటున్నాడు ఆడు పోయి నేనేమో చేస్తాను పొమ్మను. ఎందుకు వీళ్ళ పిల్లలు ఓరు, మరి వీళ్ళ పిల్లలే ఉన్నారు కదా, వీళ్ళు పిఠాధిపతుల్లాగా ఇక్కడ కూర్చుంటారు కదా, వీళ్ళ పిల్లలు పంపారు, వీళ్ళు అమెరికాకు పంపిస్తారు. ఆడ ఉన్న పిల్లల అమాయకులను ఆదివాసీలను. కనుక ప్రమాదం ఎవరు అంటే అడవిలో ఉన్న నక్సలైట్లు కాదు, పట్టణాల్లో ఉండే అర్బన్ నక్సలైట్లే దేశానికి ప్రమాదం. అందుకే చట్టం ఎంత కఠినంగా ఉండాలంటే వాళ్ళను వదిలేసినా పర్వాలేదు, కానీ ₹1 కోటి రివార్డు ఉంది ఆయన మీద, ఇచ్చి ఆయనకే ఇచ్చి ఆయనను బ్రతకనికే ఇచ్చి ఆయనను బ్రతకనియండి, చంపకుండా. వాళ్ళని ఏం చంపాల్సిన పని కూడా లేదు, తుపాకులు తీసేసుకొని. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చంపకుండా వీలైనంత వరకు వాళ్ళను సరెండర్ చేసుకొని డబ్బులు ₹1 కోట్ల వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఏదో ఒక పని అన్నా చేస్తారు. కానీ కొంత ఖర్చు పెట్టైనా సరే వీళ్ళని ఖతం చేయాలి, వీళ్ళ నోరన్నా మూతపడాలి, వాళ్ళన్నా ఖతం కావాలి. ఎవరు? అర్బన్ నక్సలైట్. అర్బన్ నక్సలిజం పోంది, నక్సలిజం పోదు. వీళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు ఈరోజు చంపేస్తే రేపు పుట్టుకొస్తుంది అని. కాదు, వీళ్ళని చంపేస్తే నక్సలిజం పుట్టుకురావు, వాళ్ళని చంపేస్తే మళ్ళీ పుట్టుకురావచ్చు, ఎందుకంటే వీడు ఉన్నంత కాలం. కనుక ఈ మందుగుండు మీరు మొన్న డాక్టర్లు ఒక యూనివర్సిటీ నుంచి వచ్చిన డాక్టర్స్ బాంబు పెట్టారు, ఢిల్లీలో పేల్చారు కదా, వాళ్ళంతా డాక్టర్సే కదా. కనుక అందరూ ముస్లింలే, ఇస్లామిక్ తీవ్రవాదులు వాళ్ళంతా కూడా. కనుక చదువు లేక కాదు కదా, చదువు ఉండి కూడా డబ్బా 4 లక్షలు వాడి జీతం, ఒక నెలకు 4 లక్షల జీతం. డబ్బు ఉంది, చదువు ఉంది, మరి ఏం ప్రాబ్లం ఉంది అంటే వాడి మైండ్లో ఉన్నటువంటి మందుగుండు. కనుక స్వర్గాన్ని దించి, ఇస్లామిక్ స్వర్గాన్ని దించాలి మన మైండ్లో. ఒక ఇమాం పెట్టినటువంటి మందుగుండు అది. కనుక డబ్బుతో పని లేదు, చదువుతో పని లేదు. వీళ్ళు ఇచ్చేటువంటి పాయిజన్ ఏదైతే ఉందో, విషయం ఏదైతే ఉందో, కనుక వీళ్ళ వల్ల ఎక్కువ ప్రమాదం. అక్కడ ఇమాంతో ప్రమాదమే, ఇక్కడ ఇమాం కన్నా తీవ్రవాదులు వీళ్ళంతా కూడా ఈ సిద్ధాంతాన్ని ప్రొపగేట్ చేసేవాళ్ళు, హీరో వర్షిప్ చేసేవాళ్ళు. హిడ్మాలు పుడితే 100 మంది హిడ్మాను వర్షిప్ చేస్తారు, హిడ్మాను రొమాంటిసైజ్ చేస్తారు వీళ్ళు. కనుక వీళ్ళు భ్రమలు క్రియేట్ చేస్తారు. కనుక వీళ్ళు జవాబు చెప్పరు. అంబేద్కర్ సిద్ధాంతం, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమా, మావో ఇచ్చిన రాజ్యాంగమా, రెండిట్లో ఒకటి మీరు చూస్ చేసుకోండి అంటే చెప్పరు, దాటేస్తారు వీళ్ళు. ఎందుకంటే అంబేద్కర్ నో అంటే బతుకుదేరు లేదు ఈడ. కనుక మావోయిజం కావాలంట. కనుక వీళ్ళు మేధావుల్లా మనకు అనిపిస్తారు, కానీ మేధావులు కాదు, దుర్మార్గులు వీళ్ళు.